ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాభవన్ లో ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రజావాణి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాభవన్ లో 2 ఏళ్ల నివేదిక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ప్రజావాణి ద్వారా గతంలో ఆర్టీసీలో శాశ్వతంగా సేవల నుంచి తొలగించిన 242 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఉద్యోగం పోయి మళ్లీ డ్యూటీ చేస్తామనే ఆశ కూడా లేకుండా గడిపిన తమ జీవితాల్లో ప్రజావాణి ఒక మలుపుగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కేసులను పరిశీలించి ఉద్యోగులను తిరిగి తీసుకోవడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అభివర్ణించారు. ప్రజావాణి ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య కూడా పరిష్కారమైంది. మొత్తం 1750 మంది లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరగడంతో సంతోషం వ్యక్తం చేశారు. మంకల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పరిష్కారం ప్రజావాణితో సాధ్యమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఆదిలాబాద్ జిల్లాలో దళిత రైతుల సమస్యల పరిష్కారం, విదేశాల్లో ఉన్న గల్ఫ్ బాధితుల సమస్యలపై ప్రజావాణి తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. ఉద్యోగాలు